హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. అండి నార్సింగ్లో ఇంకో ప్రాజెక్టు మనం ముందుకు వచ్చాము. ఇది వచ్చేసి మనకు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అనమాట. మీకు ఇప్పుడు ఏదైతే మీకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుందో ఇదే ప్రాజెక్ట్ అండి. మీకు మొత్తం ఎలివేషన్ అయితే కవర్ చేస్తున్నాము. ఎలివేషన్ పరంగా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 500 స్క్వేర్ యార్డ్లో ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇందులో వచ్చేసి 1501 SFT తోటి మనకు 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లోనైతే మనకు ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకు మొత్తం ప్రపోజ్డ్ 60 ఫీట్ రోడ్ అండి. మీరు ఇటువైపు కూడా చూసుకోవచ్చండి. మొత్తం రోడ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి 2 సైడ్స్ రోడ్స్ అనేది ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇటు వచ్చేసి మనకి ఇక్కడ వైపు కూడా ఒకటి 30 ఫీట్ రోడ్ అనేది మనకి ప్రాజెక్ట్కి ఉంటుంది. ది బెస్ట్ ప్రాజెక్ట్ ఈ ఏరియాలో. మంచి బడ్జెట్లో మంచి ఫ్లాట్ అయితే 3 BHK ఫ్లాట్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 6,200 రూపాయలు ఫర్ SFT పడుతుంది. ఇంత తక్కువ బడ్జెట్లో మనకి నార్సింగ్ ఏరియాలో ఫ్లాట్ దొరకడం అంటే చాలా కష్టం. మీకు ప్రాజెక్ట్ ఇన్సైడ్ చూపెడతానండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ 2 గేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అటువైపు ఒక గేటు, ఇటువైపు ఒక గేట్ అయితే ఉంటుందన్నమాట. వెళ్దామండి. ఇన్సైడ్ ఏ విధంగా ఉంది. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక లిఫ్ట్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. యాజ్ ఫర్ HMDA నామ్స్ ప్రకారం ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది లిఫ్ట్ ఏరియా అండి. ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది. మనకి ప్రాజెక్ట్ వచ్చేసి 2 to 3 months లోపు అయితే మొత్తం హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారండి. ఆల్రెడీ 80% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం పైకి వెళ్దాం. ఒకసారి మీకు పైన కూడా చూపెడతాను. స్టేర్ కేస్ కూడా చూసుకున్నట్టయితే మంచి మార్బుల్స్ తోటి వీళ్ళు స్టేర్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో అండి ఇప్పుడు ప్రజెంట్ ఉంది. మనము ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వైపు వచ్చేసి మనకు లిఫ్ట్ అనేది వస్తుంది. ఇటు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే మనకు ఉన్నాయి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఇప్పుడు మనం ఉన్నాము. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మీకు ఇన్సైడ్ చూపెడతాను ఏ విధంగా ఉంటుంది. ఇది 1501 SFT అనమాట. ఈస్ట్ ఫేసింగ్ మనకు ప్రజెంట్ వర్క్స్, డోర్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇది చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకు స్పేషియస్గా హాల్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూము అండ్ ఇటువైపు వచ్చేసి మనకు కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన కిచెన్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు వంట బండ ఇచ్చారు. యాజ్ ఫర్ వాస్తు ప్రకారం అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. పక్కన కనిపించేది వచ్చేసి సత్యసాయిబాబా హాస్పిటల్ అండి. ఇది 60 ఎకరాల్లో ఉంటుంది. దానికి ఆనుకొనే పక్కనే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ చూసుకున్నట్టయితే లేదు, స్టేయింగ్ పర్పస్లో కూడా మనకు అన్ని కనెక్టివిటీ పరంగా బాగుంటుంది. నార్సింగ్ ఏరియాలో చాలా మంచి ప్రాజెక్టు. ఇటు అల్కాపురి టౌన్షిప్ అన్నింటికి కనెక్టివిటీ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. 2 విండోస్ అయితే మాస్టర్ బెడ్రూమ్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకు బాల్కనీ అనమాట. బాల్కనీ కూడా మనకు చాలా స్పేషియస్గా ఇచ్చారు. మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ కనిపించే విధంగా మనకు బాల్కనీ అయితే ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది అనమాట బాల్కనీ మెయిన్ రోడ్. మీకు ఇంతకుముందుకు చెప్పినట్టుగా ఇది 60 ఫీట్ రోడ్ అనమాట. మంచి రోడ్డు కనెక్టివిటీ, చుట్టూ కూడా 2 రోడ్స్ కనెక్టివిటీ అయితే ఉంది. అంతేకాకుండా మనము ఇంకా మిగతా 2 బెడ్రూమ్స్ కూడా మీకు చూపెడతాను. చిల్డ్రన్ బెడ్రూమ్స్ అవన్నీ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది. ఇది హాల్ నుంచి వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది. మనకు హాల్ దగ్గర కూడా ఒక బాల్కనీ అయితే ఇచ్చారనమాట. ఇటువైపు ఒకటి బెడ్రూమ్లో ఇచ్చారు అండ్ హాల్ దగ్గర ఇచ్చారు. హాల్ వైపు బాల్కనీ కనుక చూసుకున్నట్టయితే ఇటు మనకు 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీలో ఇది చూస్తున్నారు కదండి. ఇది వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అనమాట. ఈ కనెక్టివిటీలో మనకు ఈ బాల్కనీ అయితే ఉంటుంది. ఓవరాల్గా అయితే ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా కనుక చూసుకున్నా లేదా స్టేయింగ్ పర్పస్లో కనుక చూసుకున్నా కానీ. ఇది వచ్చేసి మిగతా 2 బెడ్రూమ్స్ అండి. ఈ బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇన్సైడ్ వచ్చేసి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకో బెడ్రూమ్ కూడా చూపెడతాను మీకు అవి ఏ విధంగా ఉంటుంది ఇన్సైడ్. అండ్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ వాష్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు థర్డ్ బెడ్రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్లో కనుక చూసుకున్నట్టయితే దీనిలో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఓవరాల్గా థర్డ్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. 3 బెడ్రూమ్స్ తోటి 1501 SFTలో ది బెస్ట్గానైతే వీళ్ళు ఇచ్చారు. మంచి స్పేషియస్గా అన్ని కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ కనుక ఈ విధంగా ఉంటుంది. వెంటిలేషన్ పరంగా కానీ దేని పరంగా కానీ ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఇదే అండి టోటల్గా ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్. ఇంకా కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఈ ఏరియా కనెక్టివిటీలో కానీ దేని పరంగా చూసుకున్నా ది బెస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి. అంతేకాకుండా మీకు మణికొండ, నార్సింగ్, కోకాపేట ఈ ఏరియాలో కానీ ఎక్కడ కానీ మీకు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ కావాలనుకున్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తాము. మా దగ్గర చాలా ఇన్వెంటరీ ఉన్నాయి. చాలా ఫ్లాట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఏ ఏరియాలో కానీ మీ బడ్జెట్ని బట్టి మీకు తగిన ఫ్లాట్ని అయితే మేము వెతికి చూపెట్టగలుగుతాం. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.